లో సిబిఐ నెక్స్ట్ స్టెప్ ఏంటి? అరెస్ట్ చేస్తుందా లేదా? యువనేత అరెస్ట్ అయితే రాజకీయ సమీకరణాలు ఎలా మారతాయి? జగన్ కు సానుభూతి కలిసి వస్తుందని కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తోందా? జగన్ ఆస్తుల కేసులో అనేక తర్జన భర్జనల తర్వాత ఛార్జిషీట్ తంతును పూర్తి చేసిన సిబిఐ ఇప్పుడు ఏం చేయబోతుందనేది హాట్ టాపిక్ గా మారింది. కోర్టుకు సమర్పించిన అభియోగ పత్రంలో జగన్ను మొదటి నిందితుడిగా పేర్కొంది సిబిఐ. అయితే ఆయన్ను ఎప్పటి వరకు విచారించలేదు, అరెస్టు చేయలేదు. కానీ A1 గా ఛార్జిషీట్ దాఖలు కావడంతో ఆయన్ను సిబిఐ ఎప్పుడైనా అరెస్ట్ చేస్తుందనే ప్రచారం జరుగుతోంది. కేసు పిలిపించిన తర్వాత అరెస్టు చేసే అవకాశాలున్నాయి. కానీ జగన్ను జైలు పాలు చేస్తే రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఎలా మారతాయో అనే దానిపై సీరియస్ గా దృష్టి పెట్టారు కాంగ్రెస్ పెద్దలు. ఛార్జిషీట్లో అంశాలపై జగన్ వ్యూహాత్మకంగా ఎదురుదాడి చేస్తున్నారు. పరిశ్రమలు పెట్టడానికి భూములు ఇవ్వడం తప్ప అంటూ ప్రశ్నిస్తున్నారు. వెనకబడిన మహబూబ్ నగర్ జిల్లాలో వెనకబడిన మెదక్ జిల్లాలో 15 లక్షల భూమి 7 లక్షలకి ఎందుకు ఇచ్చారు అని చెప్పి ఇవాళ ఛార్జ్ షీట్ లో నా పేరు పెట్టడం జరిగింది. నేను ఒక్క మాట అడుగుతున్నాను అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మిమ్మల్ని ఇదే సిబిఐని కూడా ఇవాళ అడుగుతున్నా. అయ్యా మీరు ఈమార్ కేసులు మీరు ఎంక్వైరీ చేస్తున్నారు. హైదరాబాద్ నది ఒడ్డున 535 ఎకరాలు, ఎకరా 4 కోట్లు వేసే భూములు ఎకరాకు 29 లక్షలు మీరు కేటాయించినప్పుడు మీరు కరకట్టమన్నాయా అవినీతి అని చెప్పి ఇవాళ అడుగుతున్నారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ నది ఒడ్డున ఐఎన్జీకి 830 ఎకరాలకు సరే పూజించారు. ఎప్పటికే జగన్ విస్తృతంగా జనాల్లో పర్యటిస్తూ తనను ఇబ్బందులు పెట్టేందుకు ప్రభుత్వ పెద్దలు కుట్రలు పన్నుతున్నారని జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఈ మధ్య కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని కూడా బాగానే టార్గెట్ చేశారు. వైఎస్ఆర్ మరణం తర్వాత జగన్ పై ప్రజల్లో ఉన్న సానుభూతి పూర్తిగా తగ్గలేదనేది ఆ పార్టీ నేతల అభిప్రాయం. ఇక ఇప్పుడు ఆయన్ను అరెస్టు చేస్తే ఆ సానుభూతి ఇంకా పెరిగే అవకాశం ఉంది. దీనికి అనుగుణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాన్ని సిద్ధం చేసినట్లు సమాచారం. అదే జరిగితే వచ్చే ఉప ఎన్నికల్లో 18 స్థానాల్లోనూ జగన్ కు తిరుగులేని మెజారిటీ వస్తుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. జగన్ జైల్లో ఉంటే వైఎస్ విజయమ్మ పార్టీ బాధ్యతలను చేపట్టి జనంలోకి వెళ్లే అవకాశాలున్నాయి. ఆ ప్రభావం 2014 ఎన్నికలపైన పడే అవకాశం ఉంది. అప్పటి వరకు ఇదే సానుభూతి జనంలో ఉంటే ఫైనల్స్ లో కాంగ్రెస్ కు ఇబ్బందే. అందుకే ఇప్పటికిప్పుడు ఆయన్ను అరెస్టు చేసేందుకు ఆలోచిస్తున్నారు ప్రభుత్వ పెద్దలు. జగన్ ని ఇప్పుడు అరెస్టు చేయకపోతే ఆయనపై పెట్టినవన్నీ తప్పుడు కేసులని జనంలో పలసనవుతామనే భయంలో ఉంది కాంగ్రెస్ హైకమాండ్. ఇంతకాలం జగన్ ప్రచారం చేసినట్టు నిజంగానే కాంగ్రెస్ కుట్ర చేసిందని, జగన్ ఎలాంటి అవినీతికి పాల్పడలేదని గట్టిగా నమ్మే అవకాశం ఉంది. ఇదే జరిగితే కాంగ్రెస్ పై తీవ్ర వ్యతిరేకత వస్తుంది. అంత పెద్ద పార్టీ ఓ వ్యక్తిని ఏమీ చెయ్యలేక వెనక్కు తగ్గిందనే భావం ప్రజల్లో ఏర్పడుతుంది. జగన్ నిజాయితీయే ఆయన్ను కాపాడిందనే సెంటిమెంటు పెరుగుతుంది. దీంతో అటు అరెస్టు చెయ్యలేక, అలాగని వదల్లేక ఏం చెయ్యాలో పాలుపోని స్థితిలో ఉంది సర్కార్.